చిన్నారులకు ఆట విడుపే కాదు, మంచి అలవాట్లకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వేసవిలో సెల్ ఫోన్లతో దారి తప్పకుండా సన్మార్గం వైపు నడిపిస్తోంది. మంచి నడవడికతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీస్తుంది. అదే బాలభవన్. చిన్నారుల భవితవ్యానికి కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో కలకల్లాడుతోంది. ఈజీగా చెక్మెంట్ చేయవచ్చు. అందుకోసం మనం ఇదిగో ఇక్కడ చూడండి, చిన్నారులతో ఎలా కలకల్లాడుతుందో. ఇదే బాలభవన్ కేంద్రం. ఈ వేసవిలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని ఈ సెంటర్కు చిన్నారుల తాకిడి పెరిగింది. వందలాది మంది పిల్లలు తాము ఎంచుకున్న రంగాలలో చక్కగా శిక్షణ పొందుతున్నారు. 60 మందితో మొదలైన ఈ శిక్షణా కేంద్రం ఇప్పుడు 780 మందితో సందడి చేస్తోంది. ఇంకా ఈ శిబిరంలో చేర్పించేందుకు ముందుకొస్తున్నారు పేరెంట్స్. గేమ్స్, ఇంటర్నల్ గేమ్స్ కూడా నేర్పిస్తున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా నేర్పిస్తారు. ఇక్కడ అట్మాస్ఫియర్ బాగుండి మా పిల్లలు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ జాయిన్ చేశాను నేను. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 8:30 to 12:30 వరకు కండక్ట్ చేస్తున్నారు. సో మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు. యోగా కానీ, చెస్ కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే ఇక్కడ బాగుందని చెప్తున్నారు. సో అందుకని చెప్పి ఇక్కడ జాయిన్ చేశాను. కానీ ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పిల్లలకి అట్మాస్ఫియర్ పరంగా చూస్తే గార్డెన్ అట్లాంటివి ఏమీ లేవు. కొంచెం ఇంకా ఫెసిలిటీ కల్పిస్తే రూమ్స్, పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి, ప్లస్ ఇక్కడ కొంచెం ఆ పిల్లలుగా ఆడుకోవడానికి ఇంకొన్ని ఐటమ్స్, గేమ్స్ సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ చాలామంది ఉన్నారు కాబట్టి ఈ గదులు ఇరుకోవడం ఉండడం వల్ల వాళ్ళు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బాలభవన్లో పిల్లలకు 9 అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్, డ్యాన్స్, డ్రాయింగ్, చెస్, అబాకస్, యోగా తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. అబాకస్ చదరంగం శిక్షణ వారానికి 3 రోజులు ఉంటే మిగతావి 6 రోజుల పాటు ఉంటాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమై 12:30 వరకు ముగుస్తుంది. సాయంత్రం 5:30 నుండి 7 గంటల వరకు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. మా ఇద్దరు అమ్మాయిలు ఇక్కడే బాలభవన్లో సంగీతము, క్లాసికల్ డాన్స్, చెస్, డ్రాయింగ్ అని నేర్చుకుంటున్నారు. ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైగా సమ్మర్లో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరము. ఇంట్లో ఉండి ఊరికనే టీవీ చూడడము, లేకపోతే స్క్రీన్ ముందు చాలా టైం వేస్ట్ చేయడం కాకుండా ఇక్కడ ఉండి ఏంటంటే ఈ టైంలో మంచి అందరు టీచర్స్ దగ్గర నుండి కొత్త స్కిల్స్ అని నేర్చుకుంటున్నారు. ఈవెన్ డ్రాయింగ్ కాకుండా హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పిస్తున్నారు. పిల్లలు ఎవరైతే హ్యాండ్ రైటింగ్తో స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవైజ్ చేసుకోవడము, మ్యూజిక్లో కూడా బేసిక్స్ నేర్చుకోవడము. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామంది పిల్లలు రావడం చేయబట్టి పిల్లల్లో కూడా మంచి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అండ్ డే 1 నుంచి ఇంకా ఇప్పటి వరకు చాలామంది పిల్లలు అంటే ఎక్కువ మంది వస్తున్నారు. బాలభవన్లో గతంలో 5 ట్రైనర్స్ ఉండేవారు. వేసవి శిక్షణ శిబిరం నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో 4 అదనంగా నియమించారు. ఇందులో డాన్స్ క్లాసులకు ఎక్కువ మంది పిల్లలను పంపిస్తున్నారు తల్లిదండ్రులు. మాస్టర్ సంగెం రాధాకృష్ణ సుమారు 200 మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానంగా భారత సంస్కృతిని ఉట్టిపడే జానపద నృత్యాలు పిల్లలకు నేర్పిస్తున్నారు. ఇక్కడ నేర్చుకున్న చిన్నారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలిచ్చారు. జానపద నృత్యంలో పిల్లలకి శిక్షణనిస్తున్నాను. ఇందులో చాలామంది, దాదాపు ఒక 200 మంది చిన్నారులు ఆ నృత్యం నేర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10:30, 11 గంటల వరకు, దాదాపు 1.5-2 గంటల వరకు ఈ నృత్యం చేయించడం జరుగుతుంది. ఇందులో భాగంగా పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి బతుకమ్మ నృత్యం కానీ, బోనాల నృత్యం కానీ, అలాగే ట్రైబల్కి సంబంధించినటువంటి అంటే మన లంబాడి కానీ, కోయ కానీ అలాంటి నృత్యాలు ఇక్కడ నేర్పిస్తున్నాము. పిల్లలు చాలా బాగా చేస్తున్నారు. వారి పర్ఫార్మెన్స్ లాస్ట్ అంటే వచ్చే నెల జూన్లో చివరి రోజు అంటే ముగింపు సమావేశంలో ఇప్పుడు నేర్చుకున్నటువంటి పిల్లలు అందరూ వారి నృత్యాలను ప్రదర్శిస్తారు. అలా 9 అంశంలో నేర్పిస్తున్నాం పిల్లలందరికీ. చాలామంది పిల్లలు వస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు వరకు మాకు 600 వరకు అడ్మిషన్స్ అయ్యాయి. సంగీతము, డ్యాన్స్, ఇన్స్ట్రుమెంట్,
తర్వాత క్రాఫ్ట్, తర్వాత డ్రాయింగ్. ఈసారి ఏంటంటే అంటే రెగ్యులర్గా ఈ యాక్టివిటీస్ ఉంటాయి. ఈసారి ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్, అబాకస్, చెస్, యోగా. ఈ ఇయర్ అంటే పేరెంట్స్ కోరిక మేరకు ఈ ఇయర్ ఏప్రిల్ 25 నుండి జూన్ 8 వరకు ప్రత్యేక తరగతులే కాకుండా శాశ్వత ప్రాతిపదికన కూడా శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ. అయితే శాశ్వత ప్రాతిపదికన భవనం లేకపోవడంతో పలుమార్లు ఈ శిక్షణ కేంద్రాన్ని మార్చారు. వందలాది మంది చిన్నారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ సెంటర్ను విస్తరించాలని పలువురు పేరెంట్స్ కోరుతున్నారు.